మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు, సినీ తారలకు సంబంధించిన మరికొన్ని సంగతులు తెలుసుకుందాం. మరి ఈ పూట మాట్లాడుకోవాల్సింది కళ్యాణం కమనీయం అంటూ అక్కినేని వారి ఇంట పెళ్లి భాజ మోగింది కదా. నాగ చైతన్య, శోభిత ఇద్దరు కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగినటువంటి ఈ ముచ్చటైన వేడుకకు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులతో పాటు వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు, టి సుబ్బిరామిరెడ్డి గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రానా, అల్లు అరవింద్ గారు, కీరవాణి గారు, సుహాసిని తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి వేడుక ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిపోవడంతో అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మనమంతే కమెంట్స్ రూపంలో మనం కూడా విషెస్ ని అందించేద్దాం. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నాగార్జున గారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. శోభిత, చైతులు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన ఎమోషనల్ క్షణం అని చెప్పి చేకి అభినందనలు. శోభితకు మా కుటుంబంలోకి స్వాగతం అంటూ విషెస్ ని అందించారు. మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. శత జయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ గారి విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం మరింత అర్థాన్ని తీసుకొచ్చింది. ఈ ప్రయాణంలో అడుగడుగున ఆయన ప్రేమ, మార్గదర్శకత్వం మాతో ఉన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇక స్నేహితులైనటువంటి శోభిత నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు నాగచైతన్య గారి సోదరుడు అఖిల్ కి సైతం రీసెంట్ గా నిశ్చితార్థ వేడుక జరిగింది. వచ్చే సంవత్సరం వివాహం జరగబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య గారు తండ్రిలతో బిజీగా ఉన్నారు. శోభిత ధూళిపాల గారు 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. ఇక 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారన్నమాట. మరి మన తరపున కూడా విషెస్ ని అందించేద్దాం. మరి ఇంత మంచి శుభ విషయం, ఒక మంచి శుభకార్యానికి సంబంధించినటువంటి విషయం తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే అమరన్ ఓటీటీ రిలీజ్ గురించి అన్నమాట. ఎస్, మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అమరన్ సినిమాలో తన ఫోన్ నెంబర్ యూజ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి పేర్కొంటూ చెన్నైకు చెందినటువంటి విఘ్నేష్ అనేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి సినిమా టీమ్ కి లీగల్ నోటీసులు పంపించారు. రీసెంట్ గా ఆయన మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై బ్యాన్ విధించాలి అని చెప్పి కోరుతూ దావా వేశారు. సినిమా టీం నుంచి తనకు ఇంకా నష్టపరిహారం అందలేదని చెప్పి అన్నారు. అంతేకాకుండా గతంలో తాను లీగల్ నోటీసులు పంపించినప్పటికీ కూడా సినిమా నుంచి తన ఫోన్ నెంబర్ ఉన్నటువంటి సన్నివేశాలు తొలగించలేదని చెప్పారు. దానివల్ల తనకు ఫోన్ కాల్స్ రావటం, చాలా ఇబ్బంది పడటం ఆగలేదని చెప్పి అన్నారు. అండ్ అమరంలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. దీనికోసం సినిమా టీం ఒక నెంబర్ ని ఉపయోగించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయి పల్లవి ఫోన్ నెంబర్ అదే అని చెప్పి అనుకుని చాలా మంది అభిమానులు కాల్స్ చేయడం మొదలు పెట్టారు. సినిమాలో చూపించినటువంటి నెంబర్ తనదే అని చెప్పి వరుస ఫోన్ కాల్స్, మెసేజ్లు తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా చేస్తున్నాయని చెప్పి విఘ్నేష్ గారు చెప్పటం, దీనివల్ల తాను కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయాన్ని గడపలేకపోతున్నాను అని చెప్పడం జరిగింది. తన ఫోన్ నెంబర్ యూజ్ చేసినందుకు సినిమా టీం వారు వెంటనే 1.1 కోటి పరిహారంగా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ టీంకి లీగల్ నోటీసులు పంపించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కినటువంటి సినిమా ఈ అమరన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వాన్ని వహించారు. ముకుంద్ వరదరాజన్ గా శివకార్తికేయన్, ఇందు రెబికా వర్గీస్ గా సాయి పల్లవి మనకి కనిపించారు. దీపావళి కానుకగా రిలీజ్ అయినటువంటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఘన విజయాన్ని అందుకుంది. December 5th నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతుందన్నమాట. అది విషయం. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక విషయం ఒక లెటర్ గురించి. సారి విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి మోహన్ బాబు గారు వారి సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన మరింత ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి అద్భుతమైన, ఆయనకి పర్సనల్ గా ఎంతో ఇష్టమైనటువంటి క్యారెక్టర్స్ లో ఒకటి రాయలసీమ రామన్న చౌదరి. సురేష్ కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీలో రామన్న చౌదరిగా మోహన్ బాబు గారి నటన, స్వాగ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని తను నటించినటువంటి సినిమాల్లోని ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకుంటున్నటువంటి వారి రాయలసీమ రామన్న చౌదరికి సంబంధించినటువంటి వివరాల్లో భాగంగా దేవుడు, స్నేహం గురించి చెప్పేటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని, దానికి సంబంధించినటువంటి వీడియోని మోహన్ బాబు గారు షేర్ చేయడం జరిగింది. ఈ కథను నా స్నేహితుడు రజనీకాంత్ గారు రాశారు. నా కెరీర్లో రాయలసీమ రామన్న చౌదరి ఒక ల్యాండ్ మార్క్ మూవీ. అంతేకాదు నటుడిగా నాకు 500వ సినిమా. తెలుగులో సూపర్ హిట్ అయింది. సురేష్ కృష్ణ గారు అద్భుతమైన దర్శకత్వం. మరి ఒక శక్తివంతమైనటువంటి పాత్రలో నేను నటించాను. నా సినీ ప్రయాణంలో ఇదొక అద్భుతమైన మైలురాయి అంటూ మోహన్ బాబు గారు చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుతం మోహన్ బాబు గారు వారి కుమారుడు
మంచు విష్ణు కలలో కంటున్నటువంటి ఒక అద్భుతమైన సినిమా కన్నప్పలో మహాదేవ శాస్త్రిగా ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారన్నమాట. ఈ సినిమాకి మోహన్ బాబు గారు ప్రొడ్యూసర్ కూడాను. మరి వారి 50 ఏళ్ల సినీ పురస్కారాన్ని పురస్కరించుకుంటూ వారు ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాల్లో ఎన్నో పాత్రలు చేస్తూ వచ్చారు. ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క సినిమాకు సంబంధించినటువంటి ఎన్నో ఆనందకరమైన మధురానుభూతులను వారు అభిమానులందరితో పంచుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా రాయలసీమ రామన్న చౌదరికి సంబంధించినటువంటి సంగతి ఇదన్నమాట. స్నేహితుడి లేఖ కాస్త వారి మరపురాని పాత్రగా జీవితంలో వారు నటించినటువంటి 500వ సినిమాకు సంబంధించినటువంటి సంగతి.